వెల్కమ్ టు ఉదయం న్యూస్. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటచింతల గ్రామంలో సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా స్థానికంగా మెయిన్ రోడ్లో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుడైన కీర్తిశేషుడు నాలం నరసింహారావు కుమారుడు నలంబాబు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ మంచి స్వాతంత్ర యోధుడని, అతను దేశానికి చేసిన మేలును ఎన్నటికీ మరవదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాలం పెద్దబాబు, వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ మరియు కర్ణాటి కోటయ్య, కట్టబోయిన సైతులు, దొంతిరెడ్డి, నీలారెడ్డి, గంజి, బాలరెడ్డి, అన్నపురెడ్డి, కృష్ణ, పెట్రోల్ బంక్, సురేష్, లక్ష్మీనారాయణ, నారాయణపురం, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సుభాష్ చంద్రబోస్ వారసులు స్వీకరించకుండా మరి ఆయన మరణ విషయం తెలియజేయాలని మరి భారత ప్రభుత్వం ఆయనకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఈ ప్రాదేశిక భూభాగానికి ఆయన చేసినటువంటి మరి ఆయన వారసులు అడిగినటువంటి పరిస్థితి ఉన్నది. అదే విధంగా చూస్తే సుభాష్ చంద్రబోస్ మరి ఒక భారతదేశంలోనే కాకుండా జర్మనీకి సంబంధించి, ఇటలీకి సంబంధించి, జపాన్కు సంబంధించి వాళ్ళ సైన్యంతో పాటు భారతీయ సైన్యాన్ని కూడా అంతర్జాతీయ సైన్యంగా మరి తీర్చిదిద్ది బ్రిటిష్ వాళ్ళకి సింహాసనమై వాళ్ళ గుండెల్లో నిదిరి భారత స్వాతంత్ర్యం రావటానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి వ్యక్తి మహాత్మా గాంధీని కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో కొన్ని విధానాల్లో సద్విమర్శ చేసినటువంటి వ్యక్తి మరి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి భోగరాజు పట్టాభిషేకరామైని ఒక ఐసిఎస్ యువకుడు యోధుడిని ఓడించినటువంటి పరిస్థితి ఉన్నది. మహాత్మా గాంధీ అప్పుడు ఓటమి చంద్రబోస్ ఒక యువకుడుగా ఓడించింది అని చెప్పేసి పరిస్థితి. ఐసిఎస్ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి కోసం మరి తన రక్తాన్ని దారపోసి సుభాష్ చంద్రబోస్ కి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి. రెంటచింతల గ్రామంలో నిర్మించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. ఇది 128వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రముఖులంతా హాజరై ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వాళ్ళు అప్పుడు మనం చేసినటువంటి త్యాగాలు, స్వాతంత్ర కోసం పోరాడిన నిర్మాణాలు అవన్నీ మననం చేసుకుంటూ భారత ప్రజలు కూడా అతని మార్గంలో నడిచి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్. మాట్లాడు.